నియోజకవర్గంలో వైసీపీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఆ దంపతులకు ఇప్పుడు ప్రాధాన్యత దక్కడం లేదా? ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ లీడర్ చెప్పిన వ్యక్తికే టికెట్ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వారిని పట్టించుకోవడమే మానేశారా? కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత వచ్చి చేరడంతో ఇక ఆ నియోజకవర్గంలో తమకు ఛాన్స్ లేనట్లే అని భావిస్తున్నారా? అందుకే నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా? అసలు ఎందుకు వారు గతంలో మాదిరిగా యాక్టివ్గా ఉండటం లేదు? ఇంతకు ఎవరా నేతలు? వైసీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా పాలిటిక్స్లోకి వచ్చారు సాంబశివారెడ్డి. అయితే సొంత నియోజకవర్గం సింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో తాను నేరుగా పోటీ చేయడానికి కుదరలేదు. అందుకే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన భార్య జొన్నలగడ్డ పద్మావతిని పొలిటికల్ తెరమీదకి తీసుకువచ్చారాయన. ఆమెను ముందు పెట్టి తతంగమంతా వెనుక నుంచి ఆయనే నడిపిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పద్మావతి ఓడిపోయారు. అయినా పట్టు వదలకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ పనిచేయడంతో పాటు జగన్ వేవ్ కలిసి రావడంతో 2019లో అసెంబ్లీ మెట్లు ఎక్కారు జొన్నలగడ్డ. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచింది జొన్నలగడ్డ పద్మావతి. 5 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఆమెపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా కుటుంబం ఆధిపత్యం చూపుతోందన్న విమర్శలు మాత్రం బలంగా వినిపించాయి. ఆ విమర్శలు క్రమంగా పెరిగి 2024 ఎన్నికల నాటికి తిరుగుబాటుగా మారాయి. నియోజకవర్గంలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా మారింది. దీంతో ఈసారి పద్మావతికి టికెట్ ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించింది. అయితే అభ్యర్థి విషయంలో సాంబశివారెడ్డి సూచనల మేరకే జగన్ నిర్ణయం తీసుకున్నారన్న మాట ప్రచారంలో ఉంది. చివరికి ఆయనకు అనుకూలంగా ఉండే సాధారణ కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ దక్కేలా చేశారు. జగన్ నిర్ణయం పార్టీలో చాలా మందికి నచ్చలేదు. అయినప్పటికీ జగన్ మాత్రం సాంబశివారెడ్డికి మద్దతుగా నిలిచారు. కానీ చివరికి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పద్మావతి రాజీనామాల నుండి పూర్తిగా దూరమయ్యారు. సాంబశివారెడ్డి మాత్రం పార్టీలో యాక్టివ్గా ఉన్న సింగనమల నియోజకవర్గానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలో చేరారు. ఆయన చురుకుగా పనిచేయడం ప్రారంభించడంతో మాజీ ఎమ్మెల్యే కుటుంబం దూరంగా ఉండటంపై పార్టీ కేడర్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అయినా కూడా జగన్ మొదటి నుంచి సాంబశివారెడ్డికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. ఈసారి కూడా ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పార్టీ పదవి ఇచ్చారు. కేసుల కారణంగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో ఆలూరు సాంబశివారెడ్డిని నియమించారు జగన్. జగన్ చెవిరెడ్డికి ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి కీలక స్థానాన్ని ఇప్పుడు సాంబశివారెడ్డికి ఇచ్చారు. అంతేకాకుండా ఆయనను పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్గా కూడా నియమించారు. ఇవి చాలవన్నట్టు తాజాగా మరో ముఖ్యమైన పదవి స్టేట్ అడ్మిన్ హెడ్ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇంత వరుసగా పదవులు పొందిన నాయకుడు మరెవరూ లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2019 నుంచి 2024 మధ్య జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పదవికి సంబంధం లేకుండా సాంబశివారెడ్డిని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓగా నియమించారు. ఆ పదవీ కాలం ముగియగానే ఆయనకు ఏపీ విద్యాశాఖ సలహాదారు హోదా కూడా లభించింది. ఇన్ని పదవులు వరుసగా రావడం చూసి సాంబశివారెడ్డి దంపతులు ఇక సింగనమలకు గుడ్ బై చెప్పేసి స్టేట్ లెవెల్ పాలిటిక్స్ పోస్టుల మీద దృష్టి పెడుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. సాంబశివారెడ్డి పార్టీలో యాక్టివ్గా ఉంటున్నా సింగనమల నియోజకవర్గంలో కనిపించకపోవడంపై అనేక విశ్లేషణలు మొదలయ్యాయి. ఈసారి అక్కడ సాకే శైలజనాథ్కు టికెట్ ఖరారైందన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. అందుకే పద్మావతి దంపతులు ఇటువైపు చూడడం లేదని అంటున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్. గత 30 సంవత్సరాలుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత టీడీపీ నుంచి సమంతకమణి, ఆమె కుమార్తె యామినీ బాల మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచిన 2024 ఎన్నికల్లో మాత్రం జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ టికెట్ దక్కలేదు. తెలుగుదేశం నుంచి బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం అన్నది గత 30 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఈసారి వైసీపీ నుంచి సింగనమలలో శైలజనాథ్ పోటీ చేసే అవకాశం ఉండడంతోనే పద్మావతి, సాంబశివారెడ్డి దంపతులు నియోజకవర్గంలో కనపడడం లేదని అంటున్నారు. తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు శైలజనాథ్. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పనిచేశారు. 2014లో శైలజనాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి సమంతకమణి కూతురు యామినీ బాలకు టికెట్టు కేటాయించారు. దీంతో శైలజనాథ్ సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారని మరోమారు గట్టిగా వినపడింది. ఆ టైంలో కూడా శైలజనాథ్కు టికెట్టు రాలేదు. ఆ స్థానంలో బండారు శ్రావణికి చంద్రబాబు టికెట్టు కేటాయించారు. ఇక ఆ తర్వాత శైలజనాథ్ వైసీపీలో చేరడంతో కీలకంగా మారిపోయారు. సీనియర్ కావడం, రాష్ట్ర స్థాయిలో ఎంతో కొంత ప్రభావం చూపే నేత కావడంతో ఈసారి అక్కడ శైలజనాథ్కే టిక్కెట్టు అని అంటున్నారు. అందుకే పద్మావతి దంపతులు నియోజకవర్గంలో కనిపించడం లేదని అంటున్నారు. మరి సింగనమల రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారుతాయో అన్నది కాలమే తేల్చాలి.